వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీరు చూస్తున్నటువంటి ఆలయం నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరిగే ప్రధానమైనటువంటి జాతర నాగోబా జాతర. గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్, నాగోబా జాతర ఏ గ్రామంలో జరుగుతుందన్నాడు. కేస్లాపూర్. నాగోబా జాతరను ఎవరు మాత్రమే నిర్వహించుకుంటారు? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వంశస్థులు మెస్రం అనే వంశస్థులు. ఈ మెస్రం వంశస్థులు మాత్రమే జరుపుకునేటటువంటి జాతర నాగోబా జాతర. అంతకుముందు ఎగ్జామ్లో ఏమడిగిండు, ఈ క్రింది జాతరలో ఆదివాసీలు మాత్రమే జరుపుకునే జాతర. గోండులు ఆదివాసీలు, ఆ ఆదివాసీలు మాత్రమే జరుపుకునేటటువంటి జాతర నాగోబా జాతర. వీళ్ళు గోదావరి జలాలను తీసుకురావడం జరుగుతుంది. ఈ జాతర కొరకు ప్రత్యేకంగా మెస్రం వంశస్థులంతా తెల్లటి వస్త్రాలను ధరించి జన్నారం అడవుల్లో ఉన్నటువంటి గోదావరి నది నుండి గంగా జలాలను అంటారు. ఆ గంగా జలాలను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. గత పోటీ పరీక్షలు మనకి ఏమడిగిండు, ఈ జాతర ఏ రోజు జరుగుతున్నాడు? పుష్య అమావాస్య నాడు. ఏ రోజు అండి? పుష్య అమావాస్య నాడు ఈ కేస్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయంలో జాతర నిర్వహించడం జరుగుతుంది. అంతకుముందు ఎగ్జామ్లో ఏమడిగాడు, మనకి ఈ పాట ఉంది. ఈ పాట ఎక్కడుందండి? ఏ పాట? కొమరం భీముని కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యములాడ రాజన్న రూపం చూడు, అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ, అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ, ఎండల్లో మట్టి చిప్పవు ఎండల్లో మట్టి చిప్పము గాయిదోల్ల గండ్రు గొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అందులో వచ్చేటటువంటి జాతర కేస్లాపూర్ జాతర. ఈ పాట ఏ సభలో వాడినను? ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ హైదరాబాద్లో పాషం యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సభ గులాం రసూల్ యొక్క సంస్మరణ సభ. ఈ సభలోనే గద్దర్ మొట్టమొదటిసారిగా అమ్మా తెలంగాణమా అనే పాటను పాడడం జరిగింది. అందులో కేస్లాపూర్ ప్రస్తావన ఉంది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండుల యొక్క ప్రధాన నాట్యం మీద గుస్సాడి అనే నాట్యం. మొన్న ఎగ్జామ్లు ఏమడిగిండు, ఇదే ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ప్రదర్శించే నాట్యం మీద దండారి. దీపావళి సందర్భంగా గోండులు ప్రదర్శించేటటువంటి నాట్యం దండారి. సో ఈ నాగోబా జాతర ఎప్పుడైతే గంగా జలాన్ని తీసుకొస్తారో ఆ గోదావరి నదీ తీరాన వీళ్ళు చేసేటటువంటి పూజలు ఏమంటారు? తూమ్ పూజలు నిర్వహిస్తారు. వాళ్ళ యొక్క పూర్వీకులకు ప్రత్యేకంగా తూమ్ పూజలు నిర్వహిస్తారు. ఇది మీకు కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయం ఇది. మీరు ఇక్కడ ఫోటో కూడా చూడవచ్చు. ఆ టెంపుల్ ఫోటో కనిపిస్తుంది. అక్కడ మీకు ఇక్కడ వంటశాల కనిపిస్తుంది. అక్కడ ఎదురుగా ఉన్నటువంటిది వంటశాల. ఇక్కడ 22 పొయ్యిలు మాత్రమే పెట్టడం జరుగుతుంది. ఈ మెస్రం వంశస్థులు కేవలం ఆ 22 పొయ్యిల్లో మాత్రమే వంట చేసుకొని జాతర సందర్భంగా భోజనాలు చేయడం జరుగుతుంది. తెలంగాణలో ప్రధానమైనటువంటి 2వ అతిపెద్ద ఆదివాసీ జాతర. తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర అంటే పెద్ద గొల్లగట్టు జాతర సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది. 2వ ఆదివాసీల తెలంగాణలో 2వ ఆదివాసీల అతిపెద్ద జాతర ఏదంటే నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి జాతర మెస్రం వంశస్థులు నిర్వహించుకునేటటువంటి జాతర. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, సిడిపిఓ, జేఎల్, డిఎల్ గ్రూప్ 1, 2, 3, 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం. గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఒక్కసారి వీలైతే ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రవెల్లి ప్రాంతానికి వచ్చి కేస్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి నాగోబా దేవాలయాన్ని సందర్శించండి. లోపల మనకు వీడియోస్ తీసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి మీకు బయట నుండి చూపిస్తున్నాను. అద్భుతమైనటువంటి ఆలయం, నాగదేవతను పూజించేటటువంటి ఆలయం. ఇది ప్రధానమైనటువంటి దేవాలయం. సో ఒకసారి దీన్ని దర్శించండి, మీరు సంతృప్తిని పొందుతారు. అద్భుతమైన ఆలయం. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.